భారత్‌కు సంబంధించి స్విట్జర్లాండ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఏదైతే సస్పెండ్ చేసిందో అవి కొన్ని విషయాలకు మాత్రం వర్తిస్తాయి. కొన్ని డివిడెండ్ ట్యాక్స్‌లు, విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు వీటికి సంబంధించి వర్తిస్తాయి. అన్ని రకాల అంశాలు ఎంఎఫ్ఎన్ స్టేటస్ సస్పెండ్ చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే విత్‌హోల్డ్ ట్యాక్స్ ఉంటుందో దానికే ప్రత్యేకంగా ఇది వస్తుందన్నమాట. అంటే మన కంపెనీస్ అక్కడికెళ్ళి పనిచేసినా, అక్కడికెళ్ళి ఇన్వెస్ట్ చేసినా, వాళ్ళ కంపెనీస్ ఇక్కడికొచ్చి ఇన్వెస్ట్ చేసినా దానికి సంబంధించిన విత్‌హోల్డ్ ట్యాక్స్ సంబంధించి, డివిడెండ్ ట్యాక్స్‌కి సంబంధించి ఇది వర్తిస్తాయి. అన్ని రకాల ట్యాక్స్‌లకు సంబంధించి కాదు. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అనేది కొంత భాగానికి మాత్రమే సస్పెండ్ చేస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్విట్జర్లాండ్ దేశం భారతదేశానికి ఎంఎఫ్ఎన్ స్టేటస్ సస్పెండ్ చేసింది కదా, దాని ప్రభావం ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో రీసెంట్గా భారతదేశం టెపా చేసుకుందనమాట. ఈ టెపా మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే 15 సంవత్సరాల్లో దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ఈ ఈఎఫ్టీఏ నుంచి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈఎఫ్టీఏలో స్విట్జర్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, ఐస్లాండ్ ఈ దేశాలు ఉన్నాయి.